హలో అందరికీ. సో నేను 2 మంత్స్ తర్వాత ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేస్తున్నా. చాలామంది ఏమనుకుంటారంటే ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది హెవీగా అవుతుంది అని. బట్ మీరు అనుకుంది పొరపాటు. మన హెయిర్ గ్రోత్ అనేది మన డిఎన్ఏ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇక్కడ అలోవెరా జెల్ని యూస్ చేస్తున్నా. మీరు ఏ బ్రాండ్ అలోవెరా జెల్నైనా యూస్ చేయొచ్చు హ్యాపీగా. అండ్ ఇక్కడ రేజర్ వచ్చి నేను కార్మెసీ ఫేషియల్ రేజర్ని యూస్ చేస్తున్నా. దీని బ్లేడ్ అనేది జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో మనకి ఘాట్స్ అనేవి పడవు. సో ఎలా రిమూవ్ చేసుకోవాలంటే బ్లేడ్ని మనం 45 డిగ్రీ యాంగిల్లో పట్టుకొని మన హెయిర్ ఏ డైరెక్షన్లో గ్రోత్ ఉందో అదే డైరెక్షన్లో రిమూవ్ చేస్తూ రావాలి. నేను ఇక్కడ అప్పర్ లిప్ అండ్ ఫోర్ హెడ్ కూడా కంప్లీట్ చేసుకున్నా. సో ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోయి మన ఫేస్ అనేది ఇంకా హెల్దీగా గ్లోయిగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ టోటల్ స్కిన్ కేర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నా ఫేస్ వచ్చి చాలా హెల్దీగా, చాలా గ్లోయింగ్గా, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చలో మరి బాయ్, మళ్ళీ కలుద్దాం.